మొరమాయల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు క్విక్గా అయిపోతుందని అయితే అర్థమైపోయింది నాకు. మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేద్దాం కాస్త. ఓకే, నూనె కాగేలోపు మనం కొంచెం పుట్నాలతో పొడి చేసుకుందాం లాస్ట్లో పైన చల్లుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు పుట్నాలతోటి పొడి చేసుకోవాలా? చేసి తెచ్చారు? ఆల్రెడీ తెచ్చాను నేను. ఓకే, దీంట్లో పుట్నాలు, వెల్లుల్లి, ఉప్పు 3 వేసి కలిపి ఇది పుట్నాల పొడిగా మనం రెడీగా పెట్టుకుంటే లాస్ట్లో చల్లుకోవడానికి గార్నిష్ లాగా అనమాట. ఓకే, బాగుంటుంది. ఫైన్. సో నూనె వేడైనట్టుందండి? వేడైనట్టుంది. దీంట్లో 2 ఎండుమిర్చి, పోపు గింజలు వేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, మీ దగ్గర బాపట్లలో బాగా పండే పంటలు ఏంటండి? వంకాయ బాగా పండుతుంది, గోంగూర, వంకాయ. వంకాయతో అయితే చాలా రకాలు చేస్తుందమ్మ. బాగా ఎస్పెషల్ అంటే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ చాలా బాగా చేస్తుందమ్మ. ఇది నేను కొంచెం బాగానే చేస్తాను. సో అమ్మగారు చాలా బాగా చేస్తారు, మీరు కొంచెం బాగా కొంచెం బాగానే చేస్తాను. అక్కడి నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయలేదా మరి? అంత అంటే ఆమె చేయి వేరు, మన చేయి వేరు కదా, అంతగా బాగా రాదు. ఓకే, అదండి చేతికో రుచి ఉంటుంది అంటారు కదా, నమ్ముతారా మీరు? నేనైతే నమ్ముతా ఖచ్చితంగా. మా అమ్మ గుత్తంకాయ బాగా అంటే బాగా చేస్తుంది. ఆ తర్వాత మా అక్క వచ్చేసేసి కొన్ని రోటి పచ్చళ్ళు బాగా చేస్తా. ఆమె వచ్చేసినట్టు నేను చేయలేను. నేను కంది పచ్చడి ఒక్కటే బాగా చేస్తాను. ఏ చేతికి ఆ చేతికి ప్రత్యేక రుచి అంటారు. ఓకే, ఇది పోపు అయిపోయింది. దీంట్లో ఉల్లిపాయలు, ఓకే, టమాటాలు కొంచెం మగ్గాలి. ఓకే, అయితే మీనా గారు మీరు ఏమన్నా పాటలు పాడతారా? పాటలు పాడిన కానీ పిల్లలకి డాన్స్ ఫ్రీగా నేర్పిస్తాను, కోలాటం చేస్తాను, సేవకు జనాలను తీసుకెళ్తాను. మొన్న అంతకుముందు తిరుపతి వెళ్ళాము, షిరిడి వెళ్ళాము. సో నెక్స్ట్ వెళ్ళబోయే పుణ్యక్షేత్రం శ్రీశైలం అన్నమాట. సో ఇయర్లో ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రం మేము ఖచ్చితంగా వెళ్తామండి సంవత్సరంలో ఒక్కసారైనా అని చెప్పి అలా ఏదైనా ఉందా అండి? అంటే మాకు దసరా బాగా జరుగుతుంది కదా మా గుళ్ళో. అది అయిపోగానే మేము ఖచ్చితంగా షిరిడికి కానీ లేకపోతే తిరుపతి కానీ వైజాగ్ కానీ 3 ఏదో ఒకటికి వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఒక 10 రోజులు అట్లా అట్లా తిరిగేసి వస్తాం. ఓకే, సో వైజాగ్ సింహాచలం అప్పన్న స్వామి, అప్పన్న స్వామి అన్నీ చూసి వస్తాం. ఓకే, అన్నవరం అక్కడ ఒక 10 రోజులు అటు చుట్టుపక్కల ఉన్నవన్నీ కవర్ చేసుకుని వస్తాం. అన్నీ ఒకేసారి కవర్ చేసుకుని వచ్చేస్తారు. అయితే ఇక్కడ సంపాదించినవన్నీ అక్కడ పెట్టుకుంటాం. అంతే కదండి, సంపాదించేది ఖర్చు చేయడానికే కదా, అందులో మన మీద మనం ఖర్చు చేసుకుంటున్నాం హ్యాపీగా. కష్టపడతాం కదా 10 రోజులు రాత్రి పగలు అనేసి, అందుకని మేము అటు వెళ్తాం. సో 10 రోజులు అయితే మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ. ఎవరెవరైతే గుళ్ళల్లో మాకు హెల్ప్ చేస్తారో, సేవ చేస్తారో వాళ్ళందరినీ నేనే ఖర్చులు పెట్టుకుని తీసుకుపోతాను. ఓ, మీతో పాటు అందరినీ తీసుకొని అందరినీ తీసుకెళ్తాం. 13-15 మంది వెళ్ళిపోతాం. ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్ కాదు అస్సలు. ఓకే, మాకు ఎప్పుడు మంది మార్బలం ఉండాలి. ఏంటి బలమా అండి? మంది బారుబలం ఉంటే మరి మా తమ్ముళ్ళు మా ఫ్యామిలీ కదా మాకు బలం. మరి ఓకే, మరి ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంటే ముందు వచ్చేస్తారు. అందరికంటే ఫస్ట్ మా అక్క వస్తుంది, తర్వాత మా తమ్ముళ్ళు వస్తారు, మా అమ్మ వస్తుంది, అట్లా. ఓకే, సో అందుకని ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి పోతాం. ఓకే, సరే అండి, ఇది మగ్గుంటుందేమో చూద్దామా? చూద్దాం. ఇదిగోండి. మీనా గారు నెక్స్ట్ టైం వేసుకోవాలండి దీంట్లో? ఇది కొంచెం మగ్గుతున్న సేపు ఈలోపు మనం మరమరాలు నీళ్ళల్లో తడుపుకొని పిండుకొని వేసుకుందాం. ఓకే, ఆ బౌల్ ఎట్టేయండి. ఇదిగోండి. ఇది తడుపుకోవడానికి నీళ్ళు, మరమరాలు తడుపుకోవడానికి. అంటే మరమరాలు ఇట్లా చూస్తే చాలా అవుతాయి,
నీళ్ళలో వేస్తే మాత్రం అవును. తక్కువ వస్తుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా కడుక్కున్నట్టుగా అయిపోతుంది. కొంచెం గట్టిగా పిండుకొని ఓకే ఇందులో వేసుకోవటమే. సో నీళ్ళు అదంతా కూడా ఉడికిపోయేటట్టు గట్టిగా గట్టిగా పిండుకోవాలి. ఇది రాయలసీమలో అయితే ఉగ్గాని అంటారు, ఉగ్గాని బజ్జీ అంటారు, కర్ణాటకలో ఒకలాగా అంటారు. ఓకే. ఇక్కడ మా సైడ్ వచ్చేసి మరమరాల ఉప్మా అంటారు. తెలంగాణ సైడ్ అయితే సుశీల అంటారు. సుశీల. సుశీల. ఓకే. సో మొత్తం అన్ని ప్రాంతాల్లో వీటిని ఏమేమంటారో తెలుసుకున్నారు. ఒక వంటకం చేసేటప్పుడు మరి అక్కడ ఏమంటారో అని తెలుసుకోవాలి కదా. అంతే కదా. అంతేగా మరి. సో మురమరాలు కూడా వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఓకే. సో ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి. తర్వాత కొంచెం మగ్గితే ఒక్క 2 నిమిషాలు. ఓకే. మూత ఏమన్నా పెట్టాలండి? ఇలానే పెడదాం. ఓకే. సో కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు దాన్ని. ఒక 2 మినిట్స్. ఓకే. సో మీనా గారు, ఇప్పుడు బాపట్లలో ఏదేది ఫేమస్ అండి? అంటే అది గుళ్ళు కావచ్చు, మీరు చెప్పినట్టు ఇందాకే కాలేజెస్ గురించి చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇలా బీచ్, ఇలా అన్నీ చెప్పాలి అంటే ఏమేమి ఫేమస్ బాపట్లలో అంటే అన్నిటి గురించి చెప్పేయండి. సూర్యలంక బీచ్, కాలేజెస్, వంకాయ, గోంగూర బాగుంటుంది. తర్వాత మీనా. లాస్ట్ పాయింట్ టు బి నోటెడ్, యువర్ ఆనర్. లాస్ట్ లో ఆవిడ పేరు కూడా వేసేసుకున్నారు, మీనా. మరి ఏం ఫేమస్ అంటే మరి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే ఫేమస్ అనే కదా. మీరు తప్పు చెప్పారు, మీనా కుల్కర్ణి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ దాకా వచ్చానంటే మరి బాపట్ల ఫేమస్ అయితేనే వచ్చింది ఇక్కడ. అంతే కదా. సో బాపట్ల అంటే ఇంకా అన్నిటితో పాటు మీనా కుల్కర్ణి గారు కూడా ఫేమస్ అన్నమాట. ఫైన్. సో ఇందాక వంకాయ గురించి అయితే చెప్పారు, అంటే గుత్తి వంకాయ, అది వంకాయలు అక్కడ ఎక్కువ పండుతాయని చెప్పి. సో గోంగూరతో కూడా మీరు ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చేసి చూపించారు, గోంగూర పులుసు కూర. సో గోంగూర పులుసు కూర, గోంగూర పచ్చడి, ఇవి కాకుండా ఇంకేమన్నా చేస్తారా గోంగూరతో బాపట్లలో? గోంగూర పచ్చడి, పులుసు కూర, పప్పు. గోంగూర పప్పు. మళ్ళీ ఊరగాయల్లో 2 రకాలు ఉంటాయి, ఉప్పు గోంగూర ఒకటి, పులిహోర గోంగూర ఒకటి. పులిహోర గోంగూర పులిహోర వేయరు, అట్లా పులిహోర గోంగూర అంటారు. ఓకే. సో అదేంటి పచ్చడి? పచ్చడి, అది కూడా పచ్చడి. పేరు మాత్రం పులిహోర గోంగూర. ఫస్ట్ టైం వింటున్నానండి నేను. నూనె బాగా మగ్గిచి చేస్తారు, అది పెద్దవాళ్ళు బాగా చేస్తారు. ఓకే. సో ఇవన్నీ అక్కడ ఫేమస్ అన్నమాట బాపట్లలో. సో మీనా గారు, మగ్గిపోయి ఉంటుందా? మగ్గిపోయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పుట్నాల పొడి, ఇందాక నేను చెప్పినట్టుగా పుట్నాల పొడి వేసుకొని. ఓకే. దీంట్లో మిరపకాయ బజ్జీలు వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. సో ఎలా అంటే మిరపకాయ బజ్జీని నిలువుగా కట్ చేసి దాని లోపల పెట్టుకొని ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ పిండి ఇది తింటూ, ఓకే, అది కూడా తింటే బాగుంటుంది ఆడవాళ్ళకి. ఓకే. అంటే మగవాళ్ళు అయితే వేరేవి. సో పక్కన సైడ్ స్టఫ్ లాగా తినొచ్చు అంటారు మగవాళ్ళు అయితే. ఫైన్. సో చాలా చమత్కారులే మీనా గారు. ఏదో మీ అభిమానం, అలా ఊరికే పొగడకండి, సిగ్గేస్తుంది. అమ్మ బాబు, మీరు సిగ్గుపడకండి. అయిపోయింది. ఓకే అండి, అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుని కొంచెం పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే, ఎడిట్ చేయండి. అయిపోయిందండి, ఇంకేమన్నా ఉందా వేయడానికి? కొంచెం పైన కొత్తిమీర చల్లుకోవడం. ఓకే. మరమరాల ఉప్మా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మరమరాల ఉప్మాకి కావలసిన పదార్థాలు: నూనె, ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మరమరాలు, టమాటో ముక్కలు, ఉప్పు, పుట్నాల పొడి, కొత్తిమీర. మరమరాల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్లు పోసి మరమరాలు వేసి పిండి ప్యాన్లో వేసి అందులో సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పుట్నాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మరమరాల ఉప్మా రెడీ.